వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. వైసీపీ హయాంలో చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ఇబ్బంది పడ్డారు. అవగాహన లేని వ్యక్తి సీఎంగా పనిచేయడమే కారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ముని మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై విషం చిమ్ముతున్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి. పాలసా తూనికల కొలతల శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా ఏసీబీకి పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ శ్రీధర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమలాపురం ఏర్పాటు చేసిన జిల్లా ముని మహానాడు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చంద్రబాబు నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరం చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. దీనికి కారణం రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయటమన్నారు. ఈ రాష్ట్రంలో తాను ఒక్కడినే ఉండాలనే మొండి వైఖర్యంతో జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించండి ఆరోపించారు. సమస్యలు వచ్చినా సరే బాగా మనందరం ఇబ్బందులు పడ్డాం. 2019 24వ సంవత్సరం నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు ఎన్నంటే చెప్పలేనటువంటి ఇబ్బందులు. మన అధినాయకుడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాడు. అధికారం చేపట్టిన నుంచి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. ఈ రాష్ట్రంలో నేనే ఉండాలి, నా పార్టీయే ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని పోరాటం చేసి 2024 ఎన్నికల్లో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చరిత్ర అంటే ఆషామాష చరిత్ర కాదు. 100కి ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారం అయితే వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. మేము ఆవేదన కలుగుతుంది. 2024 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చెప్పడం ప్రారంభించారు. ప్రజలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేశారు. 3.5 లక్షల కోట్లు చేసినటువంటి పనులకి బిల్లులు గాని, అంగన్వాడీలో చిక్కీలు సరఫరా చేసినటువంటి వ్యక్తులకి బిల్లులు గాని 3.5 లక్షల కోట్లు బకాయిలు పెట్టాడు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ముని మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులు కేటాయింపులో విపక్ష చూపుతున్నారని, ప్రజల్లో తిరగలేకపోతున్నానని, సమాధానం చెప్పలేకపోక ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయానని ముని మహానాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టీడీపీ తమ్ముళ్ళు అవక్కైపోయారు. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు, మాకు జిఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని. మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడిని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఒకరికి 7 కోట్ల, ఒకరికి 3 కోట్ల.
మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ బోర్డులో మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి, మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలి నా బాధ? ఇది పార్టీ వేదిక కనుక చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను నేను. మరి ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలా? ప్లానింగ్ బోర్డు చేయంగా మీకు చెప్పాలా, జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా? దయించి నేను కోరేది, వివక్ష చేయకండి, మా ప్రజలకు అన్యాయం చేయకండి, మాకు సమానంగా ఇవ్వండి. ఎందుకు మమ్మల్ని 3 కోట్లు 2 కోట్లు తగ్గిస్తున్నారు? మీ 28 మెజార్టీ మేము గెలిచామే, మేము ప్రజలకు జవాబుదారమే. అందుచేత ఈ మహానాడు ద్వారా నేను జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను, మీరు వచ్చారు మన మహానాడికి, మా ఆవేదన వ్యధ విన్నారు. ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నాం, దాన్ని ఆధునీకరణ చేయాలా, 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. దయించి నేను తాతయ్య బాబు గారి ద్వారా, జిల్లా అధ్యక్షుల ద్వారా నేను 2 మంత్రుల్ని కోరుతున్నాను. లేదు కదా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఈ 4 కాఫ్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయండి. ప్రజలకు నేను జవాబుదారి చెప్పుకుంటాను. దండం పెట్టి, అయ్యా పొరపాటు నాకు మీరు ఓట్లు వేశారు, నన్ను ఏం చేయమంటారు? ఆ పెద్దవాళ్ళు వాళ్ళకే ఇస్తారట, నేను చిన్నవాడిని, పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను మీ దగ్గర అని చెప్పి వాళ్ళకి క్షమాపణ కోరుతాను. అంతేగాని వివక్షత మాత్రం చూపిస్తే మాత్రం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పాయోల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన ఆస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాటలు వింటుంటే ఏపీకి పరిశ్రమలు రాకుండా ఉండద్దన్నట్లుగా ఉందని తెలిపారు. రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి 4 సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే, అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి, ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన మొదటి నుంచి చివరి దాకా ఏం మాట్లాడాడు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా కొత్తగా తెరుచుకుంటా ఉంది. ప్రజలు మీకు 11 స్థానాలు ఎందుకు దించారు అనంటే, రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే ఉండి అనేటువంటిది. అందులో ఏం తప్పు కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈ పాలసీ ఎప్పుడు? మీ నాన్నగారి టైంలో కూడా ఇదే పాలసీ కదా ఉన్నింది. అప్పుడు కనపడలేదా మీకేమన్నా లోటుపాట్లు? అదే పాలసీ కంటిన్యూతా వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొత్త బ్రాండ్ మీరేం చేశారు? ఈ దేన్ని వదిలేరు? మీరు లిక్కర్ని వదలలేదు, శాండ్ని వదలలేదు, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, విశాఖపట్నాన్ని అల్లరిపాలు చేశారు, పరిశ్రమల్ని తరిమేశారు. ఇవాళ మేము ఒక్కొక్క పారిశ్రామిక. శ్రీకాకుళం జిల్లా పానసలోని తునికల కొలతల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ పలువురు వ్యాపారాల నుండి 1.78 లక్షల లంచం తీసుకునుండగా రెడ్ హ్యాండ్గా శ్రీకాకుళం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తికి పట్టుబడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ కోర్టులో శ్రీధర్ను ప్రవేశపెట్టుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, తునికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ పలాసలో పనిచేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా. ఇతను ఏంటంటే, ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో మాకు ఫిర్యాదు వచ్చింది. ఏంటంటే, ఇతను సుమారు 14 మండలాలకు చెందినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ కాటాల, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేసి సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేదు. సుమారు 1000 కొలది ఉంటాయి. 14 మండలాల్లో 1000 ఉంటాయి. సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ రిపేరర్స్ని కొంతమందిని నియమిస్తారు. ఆ క్రమంలో 2 రిపేరర్స్, వాళ్ళిద్దరూ ఏంటంటే, వాళ్ళ
వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్కి ఛార్జెస్ తీసుకుని, అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే వెరిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చడానికి సుమారు 300 రూపాయలు చలానా కట్టాలి. గవర్నమెంట్కి 300 రూపాయలు చలానా కట్టాలి. కట్టకుండా 300 రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక 400 రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగా ప్రతి కాటాకి లంచం డబ్బులు 400 రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు 266 పెండింగ్ పెట్టాడు. అలాగే 179 అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు. సో ఈ క్రమంలో టోటల్ 445 అతను లెక్క కూడా చెప్పాడు. 445 ఇంటూ 400 రూపాయలు 1,78,000 అయింది. సో 1,78,000 ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి అతను చెప్తున్నాడు. ఆ క్రమంలో విసుగు చెంది శ్రీధర్ గారి మీద మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆ 1,78,000 రూపాయలు లంచాన్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. నేను అరెస్ట్ చేసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపడతాము. కేసు అయితే నమోదు చేశాము. రేట్ చేసిన వారు శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ, అలాగే మా సిబ్బంది బాపట్లలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట మురళి గ్రామ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పలు సూచనలు చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ ఆదేశాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం భూపాలపల్లి మండలానికి చెందిన మోరంచపల్లె, లక్ష్మారెడ్డిపల్లె గ్రామాలలో రాత్రి కురిసిన అకాల వర్షాలకి ఐకేపీ కేంద్రంలోని ధాన్యం తడిచి ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలులో జోపం చేయడంతో గత కొన్ని రోజులుగా పడిగాల్పులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. చేద్దామని నేను అనుకున్నా. ఈ నీళ్ళు ఎటు పోతాయి మరి? పిల్లలు వంపులలో అన్ని నీళ్ళల్లో ఉండదు. మహారాష్ట్ర వదిలపల్లి ఏం చేసుడు మన కట్ట ఎవరిని ముట్టాలి. వాటి మొత్తాడా వాటి ఎండా కొడతాడు. పోయి భద్రాచలం అయిపోవాలన్నట.
ఉంటే 5 గంటలకు 6 గంటలకు వస్తాను. రైతులందరూ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ పోయి అన్ని పెట్టుకున్నాక అందరి ఇళ్ళలో పోయిన కదా వాళ్ళకి ఏం చేసుకోవాలి ఏడుస్తున్నారు. అది గుర్తుపెట్టుకో, రైతులు బాగా ఉన్నారు అట్లా. అనంతపురం తారక రామారావు తీర్థ సాగర్ కాలువ కోసం గతంలో రైతుల నుంచి భూమిని తీసుకొని వారికి డబ్బులు కూడా చెల్లించారని, ఇప్పుడు ఆ భూములలో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి కాలువలు చెరువులోకి మార్చేశారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే చెరువులు పూర్తిగా అక్రమాలకు గురైందని, ఇందులో నుంచి కాలువకు ఏర్పాటు చేసే ఈ చెరువులు పూర్తిగా పోతుందని అన్నారు. చెరువు కింద ఉన్న సుమారు 1500 ఎకరాల భూమిని సాగునీరు అందక రైతులు నష్టపోయారని వస్తున్నదని ఆవేదన గుర్తు చేశారు. అందరికీ నమస్కారాలు. హంద్రీనివాస్ సుజల స్రవంతి పైన కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్కు రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, వర్షం వస్తుందేమో ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా ఉరవకొండ నుంచినే తుర్రుమనిపించినాడు. ఇది పెద్ద మనిషి లక్షణం కాదు. మీకు చర్చించే దమ్ము ధైర్యము లేకపోతే బహిరంగ సవాలు విసరకూడదు. విసిరిన తర్వాత ఇక్కడ మేమన్నీ ఏర్పాట్లు చేసి ఒక 300 మంది కూర్చోవడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తే కుంటి సాకులతో శివరామరెడ్డి గారు బహిరంగ చర్చకు రాకుండా ఉడాయించడం అనేది ఉరవకొండ నుంచి కరెక్ట్ అయిన విధానం కాదు. వైసీపీ నాయకులు 19-24 మధ్య హంద్రీనివా పథకానికి తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి జరిగింది. నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి హంద్రీనివా పైన ప్రత్యేక వారము దీనిపైన సమీక్ష చేసి ఇప్పటికి 2 సార్లు వచ్చి మొదటి దశ, రెండో దశ పనులను స్వయంగా పరిశీలన చేశారు. ఇంత శ్రద్ధగా ఎన్డీఏ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్యాయంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ హంద్రీనివా అనే ఆలోచన చేసిందే మహనీయుడు ఎన్టీ రామారావు గారు, ఆచరణలోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. హంద్రీనివా ఫలాలను అనంతపురం జిల్లాకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఉపేక్షించబోమని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ, ఇంకోసారి ఇలాంటి బహిరంగ చర్చలకు సవాళ్ళు విసరమను ఇప్పటికైనా మానుకోమని నేను వైసీపీ నాయకులకు హితవు చెప్తా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 27, 19 వార్డుల వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు గోరు రామాదేవి, కేసరి గంగరాజు సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలతో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాగకర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం మున్సిపాలిటీకి చాలా నిర్లక్ష్యంగా గురైందని, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని అన్నారు. ఈరోజు వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ కూడా ఇక్కడ సమన్యాయంతో మేము ముందుకెళ్తున్నాం. మేము అన్ని రకాలుగా అందరినీ కలుపుకునే విధంగా, ఎందుకంటే వాళ్ళ ప్రజలు ఇవాళ మాకు అవకాశం కల్పించారు. 167 సీట్లు మాకు ఇవ్వడం జరిగింది. వారి అభ్యుజే మన ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగా మా ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కుటుంబానికి వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం తెలియజేసుకుని, మనందరూ కూడా ఈ వార్డులే కాకుండా మన పట్టణ అభివృద్ధి కూడా మన మున్సిపాలిటీ చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో
చాలా నిర్లక్ష్యానికి గురవడం చూసాం మనం. ఎక్కడ కూడా రోడ్లు లేవు, త్రాగునీరు సరిలేదు, ప్రతి వ్యవస్థలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. అండ్ వీరి అనుభవంతో కూడా మనకి మరి పట్టణాన్ని మరింత మన అభివృద్ధి బదులు మన వార్డులు కానీ బాగు చేసుకునే విధంగా మనం ప్రయాణం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు జనసేన జాయిన్ అవుతున్న అందరికీ కూడా నేను మరొకసారి నేను మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ మనందరూ కూడా కుటుంబాల పార్టీ శ్రేయస్ కోసం కౌన్సిలర్లు కానీ మరి పార్టీలో జనసేన పార్టీలో రావడానికి ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేము ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి జయంగా మేము ముందుకెళ్లే పరిస్థితి. ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం మేము ముందుకెళ్ళడం కాదు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ముందుకెళ్తున్నాం. మేము ఇవాళ చూడండి, పంచాయతీ రాజ్ నుంచి మన ప్రెసిడెంట్లు కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రెసిడెంట్కి అవకాశం ఇచ్చిన సందర్భం లేదు. మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా కేంద్రం నుంచి ఏదో 15th 14th నుంచి కానీ ఫైనాన్స్ ఫండ్ వచ్చేది. ప్రతిదీ పంచాయతీల ద్వారా ప్రెసిడెంట్ల ద్వారా వెళ్లే విధంగానే మన ఆయన తీసుకురావడం కూడా మనందరం చూసాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మనందరూ కూడా ప్రజలకి డెవలప్మెంట్ చేసే విధంగా కూడా మనందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నిజాంపేట్ బీదర్ హైవేలో వరద నీరు భారీగా నిలిచిపోయింది. వరద నీటికి గమనించకుండా వెళ్లిన ఒక కారు నీటిలో మునిగిపోయింది. స్థానికుల సాయంతో కారును నీటి నుండి బయటకు తీశారు. ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అన్నం పెద్ద చెప్పినట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ హయాంలో చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ఇబ్బంది పడ్డారు. అవగాహన లేని వ్యక్తి సీఎంగా పనిచేయడమే కారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ముని మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై విషం చిమ్ముతున్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి. పాలసా తూనికల కొలతల శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా ఏసీపీకి పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ శ్రీధర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.